Hello everyone, welcome back to my channel Pannalakshaya. So in this video we will see AI for beginners. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఈ కంప్లీట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఇప్పుడు టాపిక్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే సుమారుగా గ్రీక్ టైంలో నుంచి ఉందన్నమాట. సో డెలాయిస్ అనే ఒక జెట్ యానిమేటెడ్ వారియర్ గ్రిడ్ అనే ఒక ఐలాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ చేసినారనమాట. సో ఇది ఒక ఐడియా మాత్రమే, దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం 1950లో. సో 1950లో ఏం జరిగింది, ఎలా ఎలా ఆ వారియర్ని, ఎలా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందో చూద్దాం ఇప్పుడు. సో 1950లో ఆరెన్ టోనీ అనే ఒక పర్సన్ న్యూస్ పేపర్లో ఇలా పబ్లిష్ చేసినారనమాట, మెషిన్స్ కూడా థింక్ చేస్తున్నాయి అని చెప్పేసి. సో అప్పుడు ఈ పర్సన్ అనేటైన టూరిన్ టెస్ట్ని కండక్ట్ చేసినారనమాట. ఈ టూరిన్ టెస్ట్ అంటే ఏంటంటే కంప్యూటర్స్ హ్యూమన్ బీయింగ్స్ లాగా థింక్ చేస్తున్నాయా లేదా అని. సో ఆ ట్యూరిన్ టెస్ట్లో మెషిన్స్ అనేటివి పాస్ అయిపోయినాయి అన్నమాట. సో అవి హ్యూమన్ బీయింగ్స్ లాగా థింక్ చేస్తున్నాయి అని చెప్పి మనకు ఒక సైన్ అనేది ఇచ్చేసినారు. సో 1951లో ఈ ఇయర్లోనే ఏఐ గేమ్ అనేది వచ్చింది. క్రిస్టోఫర్ ట్రాన్చి అనే ఒక పర్సన్ ఫెడరల్ మార్క్ 1 మెషిన్ని యూజ్ చేసి చెకర్స్ ప్రోగ్రామ్ రాశారనమాట. అదే టైంలో చెస్ ప్రోగ్రామ్ కూడా రాశారు. సో ఈ చెస్ ప్రోగ్రామ్ని తర్వాత డెవలప్ చేస్తూ వచ్చినారనమాట. సో ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్ ప్రోగ్రామ్ చెస్ ఆడడానికి క్రియేట్ చేసినారు. ఒక హ్యూమన్ బీయింగ్తో ఒక మెషిన్ ఎలా పోటీపడి విన్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ మెషిన్ ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఈ మెషిన్ని మనం ఫిరిటీ మార్క్ 1 మెషిన్ అని అంటారు. 1956లో ఈ ఇయర్లో ఏఐ ఇన్వెంట్ చేయడానికి జాన్ మెక్తే అనే ఒక పర్సన్ ఏఐని డిస్కవర్ చేశారు. డార్క్ మౌత్ కాన్ఫరెన్స్ త్రూ ఆ ఇయర్లోనే వరల్డ్కి తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో ఈ ఇయర్లో 1956లోనే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అని తెలిసిందనమాట. సో తర్వాత 1959లో ఫస్ట్ ఏఐ చేసిన ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ ల్యాబ్ని ఎంఐటి ల్యాబ్ అని అంటారు. ఈ ల్యాబ్లో ఏఐకి సంబంధించిన రీసెర్చెస్ అన్నీ చేసినారనమాట. సో ఆ ఎంఐటి ల్యాబ్ ఇప్పటికీ ఉంది. ఓకే. సో 1961లో ఈ ఇయర్లో ఫస్ట్ చాట్బాట్ని తీసుకొని వచ్చినారు. సో కరెంట్ ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్, సిరి ఎలా అయితే వాడుతున్నామో అప్పుడు చాట్ బోట్ని అలా యూజ్ చేసేవారనమాట. దాని పేరే అలైజా. తర్వాత ఐబిఎం కంపెనీ కూడా ఐబిఎం డీప్ బ్లూ అని ఒక ఏఐని డెవలప్ చేసినారు. ఓకే. ఏంది డీప్ బ్లూ ఏఐని డెవలప్ చేసినారు 1997లో. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఐబిఎం డీప్ బ్లూ ఏఐ బిట్స్ హోల్ ఛాంపియన్ అయింది. సో ఐబిఎం డీప్ బ్లూ ఏఐ హోల్ వరల్డ్ ఛాంపియన్ అయిన కాన్స్పియర్ అనే పర్సన్ చెస్ ఆడి ఓడించి అదొక ఒక విక్టరీని క్రియేట్ చేసింది అనమాట. ఫస్ట్ స్టెప్ అనమాట అచీవ్ చేసింది. ఈ ఏఐ అనేది ఫస్ట్ స్టెప్ అచీవ్ చేసింది. తర్వాత 2005లో ఒక మనిషితో పోటీ పడి గెలవటం స్టార్ట్ చేసిందనమాట. ఈ ఇయర్లో డార్పా గ్రాండ్ ఛాలెంజ్ని కండక్ట్ చేసినారు. ఈ డార్పా గ్రాండ్లో ఏఐ రోబోటిక్ కార్ అయిన స్టార్లింక్ స్టార్ ఫోర్స్ది అనమాట. ఇది స్టార్లింక్ రోబోటిక్ కార్. సో ఇక్కడ డార్పా గ్రాండ్ ఛాలెంజ్లో కూడా ఇది విన్ అయిందనమాట, ఒక మనిషితో పోటీ పడి. సో ఇది మనకి సెకండ్ అచీవ్మెంట్. ఏఐకి ఏంటిది, ఇది సెకండ్ అచీవ్మెంట్. తర్వాత మెల్లిమెల్లిగా అది దాని ఫోర్స్ని డెవలప్ చేసుకుంటూ ఒక మనిషిని ఎలా ఓడించాలి అనేది నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. 2011లో వాట్సన్ అనే ఏఐ వరల్డ్ గ్రేటెస్ట్ ఛాంపియన్స్ని ఓడించి విన్ అయింది. దీని ద్వారా ఏఐ ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీగా మారింది. మన వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఒక పార్టే కదా. సో మనం మన చుట్టూ ఉన్న వరల్డ్లో మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మన లైఫ్లో ఒక పార్ట్ అయిన
ఏఐకి ఎందుకంత డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గురించి మనం ఎందుకు అంతగా మాట్లాడుకోవాలి, అసలు ఈ ఏఐకి అంత హైప్ ఎందుకు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అన్నమాట. సో మీకు ఈ వీడియో హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and do comment down your opinion. Okay, thank you.